నమస్కారం V3 న్యూస్ కు స్వాగతం లక్ష్యం సమాచారం ముద్దుగా ముఖ్యాంశాలు కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలంలో కామ్దాం చెరువుకు గండి పట్టణంలోకి నీరు రావచ్చని ఆందోళన చెందుతున్న స్థానికులు గంభీరావుపేట్ మేజర్ గ్రామ పంచాయతీ పరిధిలో 3 రోజులు బంద్ ప్రకటించిన సర్పంచ్ కటకం శ్రీధర్ పంతులు వికారాబాద్ జిల్లా దోమ మండలం దొంగ ఎంకపల్లి గ్రామం కంటైన్మెంట్ జోన్ నిరుపేద కుటుంబాలను ఆదుకునేందుకు నడుం బిగించిన కేఎస్ఆర్ ట్రస్ట్ కాంగ్రెస్ పార్టీ నాయకులను అరెస్టు చేయడం ఒంటెద్దు పోకడలకు నిదర్శనం ప్రతిపక్షాల గొంతు నొక్కడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమన్న కాంగ్రెస్ నేతలు లక్ష్మీదేవిపల్లిలో అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్ బియ్యం పక్కా సమాచారంతో తనిఖీ చేసి పట్టుకున్న మండల తహసీల్దార్ బాలీవుడ్ ప్రముఖ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్య చేసుకున్నాడు. ముంబైలోని తన నివాసంలో బలవన్ మరణానికి పాల్పడ్డాడు. ఈ దిగ్భ్రాంతికర వార్త బాలీవుడ్ ప్రముఖులను షాక్ గురిచేసింది. బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశాడు. ప్రకాశవంతమైన నటుడు ఇంత త్వరగా వెళ్లిపోయారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. టీవీ సినిమాల్లో సుశాంత్ అద్భుతంగా రాణించారని, వినోదాత్మక రంగంలో అతడు చాలా మందికి ఆదర్శప్రాయుడని మోడీ కొనియాడారు. సుశాంత్ కుటుంబానికి తన ప్రగాఢ సంతాపాన్ని ఆయన వ్యక్తం చేశాడు. అతడి కుటుంబానికి, అభిమానులకు తన ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నానని మోడీ ట్విట్టర్లో పేర్కొన్నాడు. టాలీవుడ్ అగ్ర హీరో మహేష్ బాబు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. సుశాంత్ సింగ్ రాజ్పుత్ అకాల మరణం గురించి తెలుసుకున్న తర్వాత మాటలకందని వేదన కలిగిందని, షాక్ గురయ్యానని వెల్లడించారు. పొంగి పొర్లే ప్రతిభకు నిదర్శనం లాంటి సుశాంత్ సింగ్ రాజ్ చిన్న వయసులోనే ఈ లోకాన్ని విడిచిపెళ్లాడని, ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నానని ట్వీట్ చేశారు. ఈ విషాద సమయంలో సుశాంత్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుకుంటానని వెల్లడించారు. కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలంలో 2 రోజుల క్రితం కురిసిన భారీ వర్షానికి కామ్ధాం చెరువుకు గండిపడింది. చెరువు కట్ట చుట్టూ పగులు రావడంతో గండిపడి చెరువులో నీళ్లు సమీపంలోని పంట పొలాల్లోకి వస్తున్నాయి. చెరువు కట్ట చుట్టూ పగుళ్లు మరింత పెరిగే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలాగే కొనసాగితే నీరు పంట పొలాల నుండి వెల్దుర్తి పట్టణంలోకి రావచ్చని ప్రజలు, రైతన్నలు భయపడుతున్నారు. అధికారులు తొందరగా స్పందించి సమస్యను పరిష్కరించాలని రైతులు కోరుతున్నారు. $2 లక్షల పైన ఖర్చు పెట్టినా మళ్ళీ 2 టిప్పర్లు పెట్టి కుక్లీన్లు పెట్టి సదురు చేపించిన, ఒక 100-200 చెరువు మందు కొట్టించిన, ఇంకా 3.5 ఎకరా నా పట సేద్యానికి రెడీగా పెట్టుకున్నావా? సేద్యాన్ని రెడీగా పెట్టుకొని విత్తనాలు నాటుకుందామని సాల్దోలు పెట్టుకున్నా. ఇప్పుడు ఎంత నష్టం వచ్చింటుంది? చేను వరకు వచ్చింది ఎంత? చేను వరకు వచ్చినది కనీసం ఇప్పుడు వచ్చేసిన నాకు ఒక 5 లక్షలన్నా నాకు లేదు. మొత్తం మంచి రోజులు జాస్తి ఉంటుంది, వికారాబాద్ జిల్లా దోమ మండలం దొంగ ఎంకపల్లి గ్రామంలో ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్ రావడంతో ఆ ప్రాంతాన్ని కంటైన్మెంట్ జోన్ గా గుర్తించారు. చుట్టుపక్కల నిరుపేద కుటుంబాలను ఆదుకునేందుకు కేసీఆర్ ట్రస్ట్ చైర్మన్ శరత్ కుమార్ రెడ్డి ముందుకు వచ్చారు. అక్కడ ఉన్న 26 కుటుంబాల వారికి ఒక్కో కుటుంబానికి 25 కిలోల బియ్యంతో పాటు 10 రకాల నిత్యావసర వస్తువులు అందించారు. కేసీఆర్ ట్రస్ట్ చైర్మన్ శరత్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ కరోనా సమయంలో సామాజిక సేవా కార్యక్రమాలు కొనసాగించడం, పేదవారికి సహాయం చేయడం ఆనందంగా ఉందని తెలిపారు. కరోనా సమయంలో గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, సామాజిక దూరం పాటించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కేసీఆర్ ట్రస్ట్ సోషల్ మీడియా కన్వీనర్ జె వెంకటరెడ్డి, గ్రామ సర్పంచ్ అశోక్ రెడ్డి, రాజేందర్ గౌడ్, శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు. అది వాడుతున్నాయినా ఎప్పుడే ఉన్నాయి నాకు ఇబ్బంది, ఇప్పుడు నాకు ఇవ్వలేదు.
ముస్తాబాద్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేత ఓరగంటి తిరుపతి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జలదీక్ష కార్యక్రమానికి ముస్తాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ వెళ్లకుండా ముందస్తుగా అక్రమంగా అరెస్టు చేయడం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒంటెత్తుపోకడకు నిదర్శనమన్నారు. ప్రతిపక్షాల గొంతు నొక్కడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమన్నారు. ఎగువ మానేరు డ్యాంలోని నీటిని నింపి రైతులకు సాగునీరు అందించే వరకు కాంగ్రెస్ పార్టీ రైతుల పక్షాన పోరాడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు పెద్దికారి శ్రీనివాస్, మాజీ సర్పంచ్ ఓరగంటి తిరుపతి, బుర్ర రాములు, జహంగీర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పిలుపు మేరకు ఎగువ మానేరు ప్రాజెక్టును ఈ తెరాస ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మన కేటీఆర్ గారు నిర్లక్ష్యం చేస్తూ మన మధ్య మానేరు నుంచి నీళ్లను సిద్దిపేట గజ్వేల్ ప్రాంతాలకు తీసుకుపోతున్నటువంటి ఉద్దేశంతో మన ప్రాంతం, మన నీళ్లు, మన మానేరు, మన ప్రాంతం సస్యశ్యామలం కావాలనేటువంటి ఉద్దేశంతో జలదీక్ష కార్యక్రమాన్ని పెడితే ఈరోజు పోలీసుల చేత నిర్దాక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ఎక్కడికక్కడికి రాత్రి 11 గంటలకు 12 గంటలకు ఒక రోజు ముందే తీసుకుపోయి పోలీస్ స్టేషన్లలో నిర్బంధం చేశారు. ఎప్పటికైనా ఈ ప్రభుత్వం గుర్తుంచుకోవాలి. నిర్బంధంతో ఏమి సాధించలేవు. ప్రజల తిరుగుబాటు మొదలైంది. ఈరోజు మీ ప్రాంతం మీ ఫామ్ హౌస్ పక్క పంటి ఒక ప్రాజెక్టు, ఒక మైదాన ప్రాంతంలో ప్రాజెక్టు కట్టుకొని అక్కడికి పంపుల ద్వారా నీళ్లు పోయించుకొని మీ ప్రాంతం సుభిక్షం కావాలని చెప్పి ఆడ ఏర్పాటు చేసుకున్నారు. ఇలా దేవుడు కూడా చూసిండు. ఆ కొండ పోచమ్మ తల్లి కూడా ఆమెకి ఇష్టం లేదు, గండి పడ్డది. ఇలా మేము కోరుతున్నాం ఒకటే, ఈ మానేరు ప్రాజెక్టు స్వాతంత్రం పూర్వం ఉండగట్టి దానికి కాలువలు పూర్తయినాయి. దాదాపు దానికి పరివాహక ప్రాంతం ఉంది. 52 కిలోమీటర్ల కూడవెల్లి వాగు మీదుంది. ఈ 2 సోర్సులు ఉన్నాయి కట్టబడ్డటువంటి ప్రాజెక్టు. తర్వాత దీనికి 2 లిఫ్ట్ ఇరిగేషన్, ఒకటి మల్కపేట నుంచి, తర్వాత సింగసముద్రం నుండి బటల చెరువు, తర్వాత గోమానేరు. ఇది 2 లిఫ్ట్ ఇరిగేషన్లతో దాదాపు అన్నీ కూడా అనుసంధానంగా ఉన్నటువంటి చెరువులే. ఒక మలకపేట చెరువు మాత్రమే కొత్తగా నిర్మించేది. ఇది కూడా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉండగా ఈ ప్రాంతం నుంచి పాదయాత్ర చేస్తున్నప్పుడు ఈ ప్రాంత రైతులందరూ కూడా కరువుతోని చాలా కష్టాలలో ఉన్నప్పుడు మా ప్రాంతానికి గోదావరి జిల్లాలు కావాలి, మనకు అవసరం ఉందని చెప్పి ఆ రోజు కోరితే ఆయన అధికారంలోకి వచ్చినాకనే ఖచ్చితంగా గోదావరి జిల్లాలను చేస్తానని మాట ఇచ్చి మాట ప్రకారం ఇవాళ ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టులో భాగంగా దీన్ని అప్పుడే భూసేకరణ చేసి రాజశేఖర రెడ్డి గారు ప్రాజెక్టును శంకుస్థాపన ఎల్లంపల్లిలో ఒక శిలాఫలకం, ఎగువ మానేరులో ఒక శిలాఫలకం వేసి అప్పుడే 750 కోట్ల రూపాయల నిధులను మంజూరు చేసి దాదాపు తర్వాత సొరంగం కూడా మన పనులు కూడా దాదాపు 7-8 కిలోమీటర్ల సొరంగ మార్గాన్ని కూడా అప్పుడు తవ్వడం జరిగింది. దాదాపు ఈ ప్రాజెక్టు 70% పూర్తయింది. బిడుమానేరు కూడా దాదాపు 70% పూర్తయింది. మత్తడి కూడా కేవలం ఒక గేట్లో ఒకటి విధించలేదు తప్ప అన్ని పనులు పూర్తయినాయి. మీరు వచ్చి ఏం చేసినట్టే 2-3 ఫుట్పాలిస్ పనులు చేసి ఇది మేమే చేసామని చెప్పుకుంటున్నారు. ఇలా మీరు కాళేశ్వరం అని చెప్పుకున్నటువంటి ప్రాజెక్టు చుక్క నీళ్ళు కూడా రాలేదు. ఎల్లంపల్లిలో కట్టినటువంటి రాజశేఖర రెడ్డి గారు నిర్మాణం చేసినటువంటి ప్రాజెక్టు ఉంటే ఇలా కొండపోచమ్మ నీళ్ళునే పోయినాయి. తర్వాత రాజన్న సిరిసిల్ల జిల్లా చెందుర్తి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ హత్యా రాజకీయాలు చేసే సంస్కృతి తమ నాయకుడు ఆది శ్రీనివాస్ది కాదని తెలిపారు. తమ నాయకుడు మార్గదర్శిగా ఆదర్శప్రాయంగా ఉంటాడన్నారు. కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్తో తనకు ప్రాణభయం ఉందని రుద్రంగి మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ డప్పుల అశోక్ పోలీసులకు ఫిర్యాదు చేయడాన్ని చెందుర్తి జెడ్పీటీసీ నాగం కుమార్ ఖండించారు. కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులతో కలిసి చెందుర్తి పోలీస్ స్టేషన్కు వెళ్లి డప్పుల అశోక్ ఇచ్చిన ఫిర్యాదుపై సమగ్ర దర్యాప్తు జరిపి దోషులను కఠినంగా శిక్షించాలని పోలీసు అధికారులను కోరారు. రుద్రంగి మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ అని చెప్పుకొని అలసిపోయి మళ్ళా అదే పదవితోటి సోషల్ మీడియాలల్లో వాస్తవంగా ప్రజాస్వామ్య ప్రభుత్వంలో ఎవరికైనా కీడు కానీ ఆపద కానీ ఉంది అని అంటే పోలీస్ స్టేషన్ తలుపు తట్టడం అనేది ఆనవాయితీ. అది ఎవరికైనా తెలుసు. అదే క్రమంలో ఈ అశోక్ అనే వ్యక్తి నిన్నటి రోజున కాంగ్రెస్ పార్టీ వేములవాడ నియోజకవర్గ ఇన్ఛార్జి అయినటువంటి ఆది శ్రీనివాస్ గారిని
ఏకవచనంతో సంబోధిస్తూ స్థాయిని మర్చి, ఇంతకుముందు మా మిత్రులు చెప్పినప్పుడు కనీసం వార్డు మెంబర్ స్థాయి కూడా కాదు ఈ అశోక్ అనే వ్యక్తిది. ఒక నియోజకవర్గ స్థాయి నాయకుని పట్టుకొని నువ్వు అని మాట్లాడుతున్నావంటే నిజంగా దళిత సామాజిక వర్గానికి నేను చెందిన నాయకుని అని చెప్పుకోవడానికి నిజంగా ఆ యొక్క అశోక్ అనే వ్యక్తి సిగ్గుపడాలి. ఒక సామాజిక వర్గాన్ని అడ్డు పెట్టుకొని ఇన్ని రోజులు ఒక వర్గాన్ని అడ్డుపెట్టుకొని నాయకునిగా ఎదిగి తీరా అదే వర్గం సాయంతో ఇవాళ వేములవాడ నియోజకవర్గ శాసనసభ్యులైనటువంటి రమేష్ బాబు గారి కాళ్ళ దగ్గర ఆ యొక్క సామాజిక వర్గాన్ని తాకట్టు పెట్టే విధంగా నీ ఆలోచనలు, నీ చెంచాగిరితనం చేసి ఇలా మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి నువ్వు పొందిన విషయం వేములవాడ నియోజకవర్గ స్థాయి మొత్తం తెలుసు. ఇంకా ఇంతకుముందు చెప్తున్నా, నిన్న మనం మాట్లాడిన చూసినట్టయితే ఇంతకుముందు కూడా కేసు పెట్టిన వ్యక్తి ఎవరైనా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడచ్చా అనేది విఘ్నులు, ప్రముఖులు ఆలోచన చేయాలని నేను చెప్తున్నాను. సరే, నీకు ఆపద ఉంది, 3 తారీఖు నాడు నన్ను ఎవడో ఎంబడించిండు, డొక్కు కారేసుకొని వచ్చి నన్ను కొట్టానికి అని చెప్పేసి మాట్లాడుతున్నారు అశోక్ గారు. నిన్ను 3 తారీఖు నాడు కొడితే 13 తారీఖు దాకా సోయలేదా నీకు? ఇది ప్రజలు, విఘ్నులు వాస్తవంగా అశోకే కాదు, అశోక్ వెనుకున్న శక్తులన్నీ మాకు తెలుసు. కాకపోతే రాజకీయాల్లో ఉన్నాం, ప్రజాస్వామ్య దేశంలో ఉన్నాం కాబట్టి మేము ఎక్కడా కూడా తగులకు పోవట్లేదు. 4 సార్లు ఓడిపోయినట్టునే 40 సార్లు ఓడిపోయిన మా నాయకుడు నిత్యం ప్రజలలో రేపు పొద్దున నేను ఎవడన్నా తన్నినా కూడా మా సేన నచ్చి నిన్ను పరామర్శిస్తాడు. రేపు నువ్వు చెప్తున్నట్టు వ్యక్తిగతంగా నీ కక్షలకు, వ్యక్తిగతంగా నువ్వు రాజకీయంగా ఎదగాలనుకుంటే నీ వ్యక్తిగత కక్షలను ఒక నియోజకవర్గ స్థాయిని నాయకుని మీద పెట్టి మాట్లాడాన్ని తీవ్రంగా తప్పుపడుతున్నాం. ఇంతకుముందు మా మిత్రులు చెప్పినట్టు వాస్తవంగా పోలీసు మిత్రులు కూడా ఆ వ్యక్తి యొక్క కంప్లైంట్ను మీరు పునఃపరిశీలించి 3 తారీఖు నాడు జరిగిన ఘటనను 13 తారీఖు దాకా సోయి మార్చి కంప్లైంట్ ఇచ్చిందంటే దీని వెనకాల జరిగినటువంటి తతంగాన్ని కూడా బయటకు తీయాలి. తప్పకుండా మేమందరం మీరు ఏ శిక్ష ఇచ్చినా ఆ శిక్ష అనుభవించడానికి రెడీగా ఉన్నామని చెప్తా ఉన్నాం. దయచేసి ఒకటే, మీ మెప్పు కోసం, మీ నాయకుని దగ్గర మెప్పు కోసం మీరు ప్రయత్నం చేస్తూ ఉన్నారనే భావన 5 నిమిషాల వ్యవధిలో మనకు కనిపిస్తూ ఉంది. ఆ మాట ఎందుకు అంటున్నామంటే ఆది శ్రీనివాస్ గారి తిట్టగానే మళ్ళీ 2 నిమిషాలకో 3 నిమిషాలకో గౌరవ శాసనసభ్యులు గారిని మా నాయకుడు మచ్చలేని నేత, మచ్చలేని నాయకుడు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఆ 2-3 నిమిషాల వ్యవధిలోనే ప్రజలందరూ మీ రాజకీయ ఉద్దేశం ఏందో గమనించారు. ప్రజలందరూ విజ్ఞులు, మేధావులు, వాళ్ళందరూ తెలుసు. నీ పబ్బం గడుపుకోవడం కోసం నీకేమైనా ఇబ్బంది ఉంటే నీకు మీ ఎమ్మెల్యే గారితో మెప్పించి ఒప్పించి గన్మెన్ పెట్టుకో, మాకేం అభ్యంతరం లేదు. లేకపోతే రాష్ట్ర మార్కెట్ చైర్మన్ అవుతావా, మాకేం అభ్యంతరం లేదు. ఎక్కడ ఇంకొకసారి ఆది శ్రీనివాస్ అని పేరును తీస్తే మాత్రం ఎట్టి బస్సులో కాంగ్రెస్ పార్టీ ఊరుకోదు. దయచేసి ప్రజలందరూ గమనించాలి. గ్రామాల్లో ఎక్కడెక్కడైనా చిన్న చిన్న ఒకరికో ఇద్దరికో పడకపోతే అవి మండల స్థాయో, నియోజక స్థాయో, రాష్ట్ర స్థాయో నాయకత్వానికి సంబంధం ఉండదు. దయచేసి మీరందరూ గమనించాలి. మిమ్మల్ని ఎవరో మీ పర్సనల్ గొడవలలో ఇంకోరు లాగితే దయచేసి ఆది శ్రీనివాస్ గారికి ఎలాంటి సంబంధం ఉండదని చెప్పి మాట చెప్తా ఉన్నాం. మరొక్కసారి తీవ్రంగా మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నాం. మీ మాటలు వెనక్కి తీసుకోవాలి, మీ పిటిషన్ వెనక్కి తీసుకోవాలి. లేని పరిస్థితుల్లో తప్పకుండా మీకు తగిన బుద్ధి చెప్తామని మాట చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ప్రపంచ రక్తదాన దినోత్సవం సందర్భంగా చందానగర్ డివిజన్ పరిధిలోని పీజీఆర్ స్టేడియంలోని టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు ఉరిటి వెంకట్రావు లైఫ్ కేర్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ఎమ్మెల్యే అరకపూడి గాంధీతో కలిసి చేవెళ్ల పార్లమెంట్ సభ్యుడు డాక్టర్ జి రంజిత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా రంజిత్ రెడ్డి మాట్లాడుతూ దాదాపు 100 మంది దాతలు ముందుకు వచ్చి రక్తదానం చేయడం చాలా గొప్ప విషయమని కొనియాడారు. యువతలో స్ఫూర్తి నింపేలా రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు వెంకట్రావుని లైఫ్ కేర్ ఫౌండేషన్ సభ్యులను రంజిత్ రెడ్డి అభినందించారు. ఈ కార్యక్రమంలో లైఫ్ కేర్ ఫౌండేషన్ సభ్యులు డాక్టర్ రాజేష్, డాక్టర్ అంకుష్ కోసరాజు, మాజీ కౌన్సిలర్ రఘుపతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ప్రపంచ రక్తదాన దినోత్సవం సందర్భంగా ప్రపంచాన్నే వణికిస్తున్నటువంటి కరోనా మహమ్మారి ప్రజలందరూ వణికిస్తున్నటువంటి తరుణంలో కేసీఆర్ గారు, కేటీఆర్ గారు పిలుపు మేరకు మా ఎమ్మెల్యే శ్రీలింగంపల్లి ఎమ్మెల్యే అరకపూడి గాంధీ గారు, అలాగే ఎంపీ రంజిత్ రెడ్డి గారి పిలుపు మేరకు, అలాగే తాడూరు సీనన్న, అట్లాగే పెద్దలందరూ రాములన్న లాంటి పెద్దలందరూ పిలుపు మేరకు మేము ఈరోజు రక్తదాన శిబిరం పెట్టడం జరిగింది పీజీఆర్ స్టేడియంలో చందానగర్లో. దానికి అందరూ కూడా ప్రజలందరూ కూడా యువత అందరు ప్రజలు కూడా ముఖ్యంగా ఇక్కడ ఉత్సాహంతో పాల్గొంటూ అందరూ కూడా రక్తం మేము ఇస్తాము,
కొంతమందికి సహాయపడతామని చెప్పేసి ముందుకు రావడం అందరికీ మాకెంతో సంతోషాన్ని ఇస్తుంది. అదేవిధంగా మా 25వ పెళ్లి రోజు సందర్భంగా కూడా ఈరోజు మేము ఈ రక్తదాన శిబిరం పెడతాం జరిగింది. అట్లాగే అందరికి కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్న యూత్ అందరికి కూడా నేను కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాను. మదర్ తెరీసా ఆధ్వర్యంలో, మదర్ తెరీసా బ్లడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో, అలాగే మెగా హెల్త్ కేర్ ఆధ్వర్యంలో 2 ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది. మేము ఇద్దరికి కూడా చేస్తూ ఉన్నాము. అందరూ కూడా యూత్ అందరూ కూడా ఉత్సాహంగా దాదాపు ఒక 100కు పైగా ఇస్తానికి రెడీగా ఉన్నారు. ఇప్పటికే దాదాపుగా 50 వరకు అయినాయి. ఇంకా 100 మంది వరకు వస్తానికి ఉన్నారు. అందరికి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటాను. జై తెలంగాణ, జై కేసీఆర్. ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి అతలకుతలం చేస్తున్న పరిస్థితుల్లో డాక్టర్లు, నర్సులు, శానిటేషన్ సిబ్బంది, పోలీసులు మరియు జర్నలిస్టులు బాగా పనిచేస్తున్న తరంలో ఏదైతే జర్నలిస్టు సోదరులు ఎప్పటికప్పుడు సమాచారాన్ని దేశానికి, ప్రపంచానికి, రాష్ట్రానికి అందిస్తున్న తరుణంలో ఒక సైనికులుగా పనిచేస్తున్న జర్నలిస్టు సోదరులకు కూడా తెలంగాణ ప్రైవేట్ సంఘం మొదటి నుంచి కూడా అండగా ఉంటూ వారికి మనోధైర్యస్తున్న పరిస్థితుల్లో మొన్న మిత్రుడు TV5 రిపోర్టర్ కీర్తిశేషుడు మనోజ్ కుమార్ చనిపోవడం నిజంగా బాధాకరం, చాలా బాధాకరం. ఆ కుటుంబానికి మరియు వారికి సంతాప సూచకంగా మేము ప్రభుత్వ సంఘం పక్షాన తెలియజేస్తున్నాం. ఇంకొక విషయం, ప్రజా సంఘాలు కావచ్చు, కుల సంఘాలు కావచ్చు, రాజకీయ పార్టీలు కావచ్చు, దయచేసి అందరూ కూడా ఆ కుటుంబాన్ని కాపాడుకుందాం. వాళ్ళ భార్య గర్భిణీ నిజంగా బాధాప్తుంది, నిజంగా చాలా బాధాకరం. ఒక యువకుడు 33 సంవత్సరాల యువకుడు కోల్పోవడం అనేది చాలా బాధాకరం. జర్నలిస్టు మిత్రులారా, మీరు ధైర్యాన్ని కోల్పోవద్దు. ధైర్యంతో మనం ఈ మహమ్మారిని ఖతం చేద్దాం. అందరం కూడా ఏకతాటి మీద ఉందాం, భౌతిక దూరాన్ని పాటిద్దాం, మాస్కులు ధరిద్దాం, చేతులు కడుక్కుందాం, ధైర్యంతో ముందుకు సాగదామని జర్నలిస్టు సమాజానికి ప్రైవేట్ ఉద్యోగ సంఘం పక్షాన పిలుపునిస్తూ, జర్నలిస్టులు కూడా ప్రైవేటు ఉద్యోగులే. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో కావచ్చు, నేడు కరోనా ఉద్యమంలో కావచ్చు, ప్రజా సంక్షేమంలో కావచ్చు, ప్రజా యొక్క సమస్యల మీద పోరాటం కావచ్చు చేస్తున్న తరంలో సోదరులారా, మేము మీకు అండగా ఉన్నాం. ప్రభుత్వం అండగా ఉంది, ప్రైవేటు ఉద్యోగ సంఘం అండగా ఉంది, ఈ తెలంగాణ సమాజమే అండగా ఉంది. కాబట్టి మీ ధైర్యాన్ని, మనోధైర్యాన్ని కోల్పోవద్దు. మీరందరూ కూడా క్షేమంగా, మీరందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ జై తెలంగాణ, జై తెలంగాణ. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లె మండలం శ్రీనగర్ పంచాయతీ పరిధిలోని ఇందిరానగర్ కాలనీలో రేషన్ బియ్యాన్ని అక్రమంగా నిల్వ ఉంచారు. పక్కా సమాచారం మేరకు లక్ష్మీదేవిపల్లి మండలం తహసీల్దార్ భద్రకాళి తమ సిబ్బందితో తనిఖీలు చేపట్టారు. ఒకరింట్లో అక్రమంగా నిల్వ ఉంచిన 9 క్వింటాల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా రేషన్ బియ్యాన్ని నిల్వ ఉంచిన వారిపై విచారణ చేసి కేసు నమోదు చేశామని తహసీల్దార్ భద్రకాళి తెలిపారు. నీ పేరు మీద ఉందా? అమ్మా మీద కదా? షాప్ నెంబర్ 9. ఓకే మేడం. ఒక టెలిఫోన్ సమాచారం ప్రకారము జగతాని శివశంకర్ సన్నా పాండవరంగారావు ఇందిరానగర్ వాళ్ళ నివాసానికి వచ్చి చూడడం అయినది.
ఇక్కడ సుమారు ఒక 9 క్వింటాళ్ళ పీడిఎస్ బియ్యాన్ని కనుగొని వీళ్ళు రేషన్ షాప్ డీలర్లతో తీసుకొని ఆ క్లైమెంట్సే వినియోగదారులే అమ్ముతున్నారని తెలిసింది. ఆ వినియోగదారుల దగ్గర నుంచి వీళ్ళు కొనుగోలు చేసినట్టుగా వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారు. వీళ్ళ మీద ఈ బియ్యాన్ని షాప్ నెంబర్ 9 రమాదేవి డీలర్కి అప్పు చెప్పేసి 6A కేసు బుక్ చేయడం జరుగుతుంది. మేడం, ఈ వినియోగదారుల మీద ఏదైనా యాక్షన్ కానీ ఏదైనా వేరే ఛాన్సెస్ ఏమైనా ఉంటాయా అంట? వినియోగదారులు అంటే మనకి ఈ పాస్ మిషన్లో వాళ్ళు తమ్ము పెట్టినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళ తమ్ము పేరు మీద రిజిస్టర్ అయి తీసుకున్నట్టు ఉంటుంది. వినియోగదారుల మీద ఎటువంటి చర్యలు అనేది మరి వాళ్ళు ఎవరెవరు అనేది స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత వాళ్ళని నెక్స్ట్ వాళ్ళ కార్డ్స్ క్యాన్సిల్ చేయడం అనేది మేము ఆలోచన నిర్ణయం తీసుకుంటాం. పై అధికారులు తెలియజేసేసి కేసు బుక్ చేయడం జరుగుతుంది. ఓకే. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలోని మేజర్ గ్రామ పంచాయతీ పరిధిలో సర్పంచ్ కటకం శ్రీధర్ పంతులు ఈ నెల 15, 16 తేదీలలో సంపూర్ణ బంద్కు పిలుపునిచ్చారు. పంచాయతీ కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కరోనా వైరస్ సోకి గంభీరావుపేటలో ఓ మహిళ మృతి చెందడం చాలా బాధాకరమన్నారు. ఇలాంటి సంఘటన పునరావృతం కాకుండా ఉండేందుకు ఈ నిర్ణయమని చెప్పారు. ఈ 3 రోజులలో అన్ని రకాల వ్యాపార, వాణిజ్య సంస్థల బంద్కు మద్దతు ఇస్తూ విజయవంతం చేయాలని కోరారు. అందరికి నమస్కారం. మొట్టమొదటిగా పాత్రికేయులు అందరికీ నమస్కారం. ఇవాళ గంభీరావుపేటలో అత్యవసర సమావేశానికి వచ్చినటువంటి హెల్త్ డిపార్ట్మెంట్ వారికి మరియు మన ఎస్ఐ గారికి ధన్యవాదాలు. అయితే గత 2-3 రోజుల నుంచి జరుగుతున్నటువంటి పరిణామాల్లో భాగంగా ఇవాళ గంభీరావుపేటలో పచ్చగా ఉన్నటువంటి గంభీరావుపేటలో దురదృష్టవశాత్తు ఒక కేసు వచ్చి పాపం తను చనిపోవడం జరిగింది. చాలా బాగా విచారించవలసిన అంశం. అయితే అందులో భాగంగా వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా వ్యాపించింది అనటానికి నిజంగా కూడా బాధపడవలసిన అంశమే. ఇందులో సరే ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి అన్న అంశాన్ని ఒక నిమిషాన్ని పక్కకు పెడితే గంభీరావుపేట సర్పంచ్గా నా బాధ్యతగా నేనేం చేయాలని చెప్పి ఇవాళ పొద్దున్న నుంచి ఆలోచన చేస్తే పెద్దలతోని అందరితోని చర్చించిన తర్వాత గంభీరావుపేటకి ఒక 3 రోజులు లాక్డౌన్ కాదు షట్ డౌన్ చేయాలని చెప్పి అందరు ప్రజల నుంచి వచ్చినటువంటి విన్నపాల మీద తెలంగాణ రాష్ట్ర పురపాలక ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు ప్రతి ఆదివారం 10 గంటలకు 10 నిమిషాల కార్యక్రమంలో బోధన మండలం సాలూర గ్రామంలో ఎంపీపీ తన నివాసంలో పాత ట్రాక్టర్ టైర్లను, కూలర్, పూలకుండీలను నిల్వ ఉంచిన నీళ్లను తీసి ఎంపీపీ బుద్దే సావిత్రి, బుద్దే రాజేశ్వర్ శుభ్రపరిచారు. ఈ సందర్భంగా బుద్దే రాజేశ్వర్ మాట్లాడుతూ వర్షాకాలం సీజన్ మొదలైనందున ఇండ్లలో ఉన్న పాత టైర్లను, కూలర్లు, పూలకుండీలో నీళ్లు నిల్వకుండా ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. నిల్వ ఉన్న నీళ్లలో దోమలు వాలి అనేక రకాలైన డెంగ్యూ, మలేరియా వ్యాధులు వ్యాపించి విషజ్వరాలు ప్రబలుతాయని చెప్పారు. ప్రజాప్రతినిధులు, అధికారుల నిర్లక్ష్యం చేయకుండా గ్రామాలను పరిశుభ్రంగా ఉంచాలని కోరారు. హరితహారంలో మొక్కలను నాటి ప్రతి మొక్కను సంరక్షించాలని అన్నారు. ఏదైతే గౌరవ ఐటీ శాఖ మంత్రులు, పురపాలక శాఖ మంత్రులు పెద్దలు కేటీఆర్ గారు పిలుపు మేరకు ప్రతి ఆదివారము 10 గంటలు 10 నిమిషాలు అనే కార్యక్రమంలో ఈరోజు బోధన ఎంపీపీ గారి ఇంటిలో ఉన్నటువంటి పాత టైర్లలో ఉన్న నిల్లుని మరి ఎంపీపీ గారు తీసేయడం జరిగింది. ఈరోజు ప్రభుత్వం ముఖ్య లక్ష్యం ఒకటే, అందరూ కూడా ప్రభుత్వ పరంగా ఎన్నో చేసినప్పటికీ కూడా మరి వ్యక్తిగత పరిశుభ్రత అనేది చాలా ముఖ్యం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తన ఇంటిలో ఉన్నటువంటి వస్తువులు ఏమైనా పనికిరాని వస్తువుల్లో నీళ్లు నిల్వ ఉంటే తీసివేయాలని కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఎక్కడైతే మరి అపరిశుభ్రతగా ఉండకుండా ప్రతి ఒక్కరూ తన పరిసరాల్లో అన్నిటిని కూడా శుభ్రం చేసుకోవాలని కోరుతా ఉన్నాం. మరి గౌరవ శాఖ మంత్రులు ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అదేవిధంగా బోధన మండలంలో ఉన్నటువంటి అన్ని గ్రామాలకు కూడా పారిశుద్ధ్య విషయంలో అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుంది. తప్పకుండా మనం అందరం కూడా పరిశుభ్రత విషయంలో వర్షాకాలం సీజన్ మొదలైంది కాబట్టి మనం అందరం జాగ్రత్తగా ఉండి ప్రజలకు ఎటువంటి వ్యాధులు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులు, అధికారులు ఉంది. కాబట్టి దయచేసి మనం అందరం కూడా మన గ్రామాల్లో ఉన్నటువంటి నీటిగా నిల్వ ఉండే నీటిని ఎప్పటికప్పుడు తీసేసి దోమలాలకుండా ఇటు రోగాలు రాకుండా చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాను.
నిర్మల్ జిల్లాలో బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారిని మూతోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి, తానూరు మాజీ ఎంపీపీ రాజన్న దర్శించుకున్నారు. వారి వెంట భైన్సా టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు కృష్ణ, స్థానిక నాయకులు తదితరులు ఉన్నారు. सहकुटुम्बानां सबान्धवानां सभ्रातृकानां जातवर्गानां श्री महाकाली महालक्ष्मी महासरस्वती ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రెడ్డి వ్యవహార శైలి గడిల పాలనలో తలపిస్తుందని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజాల యుగంధర్ గౌడ్ ఆరోపించారు. కొత్తకోటలోని బీసీ భవన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేవరకద్ర నియోజకవర్గంలో అడ్డాకుల జెడ్పీటీసీ రాజశేఖర రెడ్డి షాడో ఎమ్మెల్యేగా మారారని, ఈయన కనుసరణలోనే అధికారుల పోస్టింగ్లు మరియు బదిలీలు జరుగుతున్నాయని ఆరోపించారు. మీ అక్రమాలు, మీ వసూలు కార్యక్రమాలను ప్రజలు గమనిస్తున్నారని, ఇకనైనా చేసిన తప్పులు సరిదిద్దుకొని ప్రజాసేవ చేస్తే బాగుంటుందని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో బీసీ యువజన సంఘం మండల అధ్యక్షుడు అంజన్న యాదవ్, కావలి అశోక్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. మీడియా మిత్రులందరికీ నమస్కారం. మరి దేవరకద్ర నియోజకవర్గంలో ప్రజా సమస్యలపై కానీ జరుగుతున్న ఎమ్మెల్యే గారి అవినీతి అక్రమాలపై కానీ గత 3 సంవత్సరాల నుంచి కూడా బీసీ సంక్షేమ సంఘం పనిచేస్తూ ఉంది. మరి కానాయపల్లి చూసుకున్నా, తర్వాత ముచ్చింతల ఘటన చూసుకున్నా, మద్దూరు చూసుకున్నా, ఈరోజు కోల్కంపల్లి ఇసుక సంఘటన కానీ, సరళసాగర్ కానీ, అంటే రైతుల కానీ బీసీ సమస్యల పైన కాకుండా అనేక ప్రజా సమస్యల మీద కూడా ప్రతినిత్యం కూడా ఈరోజు సంఘం పోరాడుతూ ఉంది. మరి దీన్ని జీర్ణించుకోలేని ఎమ్మెల్యే గారు తన అనుచరులతో మీడియా సమావేశం పెట్టి మా బీసీ సోదరులను ముందు పెట్టుకొని అనేక ఆరోపణలు చేశారు. బీసీ సంఘం కమిషన్ల కోసం పనిచేస్తుందని. ఈ సందర్భంగా కూడా అడుగుతా ఉన్న ఎమ్మెల్యే గారిని, ఇదే దేవరకద్రలో టీఆర్ఎస్ బీసీ నాయకులు అంటున్నావు కదా ఇచ్చిందని, ఒక్క నాయకులు చూపించగలుగుతావా? ₹1 ఇచ్చిందని నీకు దమ్ము ధైర్యం ఉందా? ఇంకో విషయం, మా బీసీ సోదరులు ముందర పెట్టుకుంటే మేము మాట్లాడము అని ఏదో మా మీద కౌంటర్ చేస్తా ఉన్నారు. మన నాడు అంబేద్కర్ కూడా. కర్నూలు జిల్లా ఆలూరు మండలం మొలగపల్లి గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. స్నేహితులతో కలిసి ఈతకు వెళ్లి నీటి గుంటలో పడి కుపేంద్ర అనే విద్యార్థి మృతి చెందాడు. అతని వయసు 14 సంవత్సరాలు. ఈ సంఘటనతో విద్యార్థి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలంలో కామ్దాం చెరువుకు గండి, పట్టణంలోకి నీరు రావచ్చని ఆందోళన చెందుతున్న స్థానికులు. గంభీరావుపేట్ మేజర్ గ్రామ పంచాయతీ పరిధిలో 3 రోజులు బంద్ ప్రకటించిన సర్పంచ్ కటకం శ్రీధర్ పంతులు. వికారాబాద్ జిల్లా దోమ మండలం దొంగ ఎంకపల్లి గ్రామం కంటైన్మెంట్ జోన్, నిరుపేద కుటుంబాలను ఆదుకునేందుకు నడుం బిగించిన కేఎస్ఆర్ ట్రస్ట్. కాంగ్రెస్ పార్టీ నాయకులను అరెస్టు చేయడం ఒంటెద్దు పోకడలకు నిదర్శనం. ప్రతిపక్షాల గొంతు నొక్కడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమన్న కాంగ్రెస్ నేతలు. లక్ష్మీదేవిపల్లిలో అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్ బియ్యం పక్కా సమాచారంతో తనిఖీ చేసి పట్టుకున్న మండల తహసీల్దార్. సమగ్ర సమాచార శ్రవంతికై చూస్తూనే ఉండండి. V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.